హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఎస్ఎస్పి స్టడీ పాయింట్. సో ఈరోజు క్లాస్లో మనము ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించి ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కామన్ ఎర్రర్స్. సో కామన్ ఎర్రర్స్ టాపిక్ని ఒకసారి మనం చూద్దాము. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చూస్తూ ఉంటాం ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో. సో ఏబిసిడి ఫామ్లో ఇస్తారు. సో ఇది కొంచెం మనకి గ్రామటికల్కి సంబంధించినది. సో చాలా వరకు స్కిప్ చేస్తూ ఉంటాం, బట్ కొంచెం మనం ట్రై చేస్తే 1 మార్క్ మనకు గెయిన్ అవుతుంది. సో ఒకసారి కంప్లీట్ క్లాస్ చూస్తే ఐడియా అనేది వస్తుంది ఎలా సాల్వ్ చేయాలి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని అని. ఓకేనా. కామన్ ఎర్రర్స్కి కొన్ని గ్రామటికల్ కండిషన్స్ ఉంటాయమ్మా. సో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ మీకు కనిపిస్తున్నాయి, ఫస్ట్ మనం ఏం చూడాలంటే సబ్జెక్ట్ ఏముంది, తర్వాత టెన్సెస్ అంటే ప్రజెంట్లో జరుగుతుందా, అది పాస్ట్లో జరుగుతుందా, లేదా ఫ్యూచర్ గురించి చెప్తున్నారా. సో వాటికి ఫాలో అయ్యే అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, వర్బ్. ఓకేనా. సో సబ్జెక్ట్ ఏంటి, అది ఏ టెన్స్లో జరుగుతుంది, అది దాని వర్బ్ ఏంటి, దాని అడ్జెక్టివ్ ఏంటి, ప్రిపోజిషన్స్ ఏంటి. సో ఇది కొంచెం మనం చెక్ చేసుకున్నట్లయితే ఈజీగా సాల్వ్ చేయొచ్చు మాకు. సో ఇక్కడ మనం ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ చూసుకొని సాల్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి అమ్మా. సో ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, వన్ ఆఫ్ ద బాయ్స్ ఫ్రమ్ అవర్ స్కూల్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. ఫస్ట్ అర్థం చేసుకోవడానికి చూద్దాం. సో వన్ ఆఫ్ ద బాయ్స్ ఫ్రమ్ అవర్ స్కూల్. సో చాలా మంది బాయ్స్లో వన్ ఆఫ్ ద బాయ్స్, సో చాలా మంది బాయ్స్లో ఒకరు మన స్కూల్ తరపు నుంచి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్కి సెలెక్ట్ అయ్యారు. సో ఇక్కడ ఎర్రర్ ఎక్కడ ఉంది అని చూసుకున్నట్లయితే, సో 1 అనేది ఏంటి మా, సింగులరా ప్లూరలా. సో సింగులర్. సో వన్ ఆఫ్ ద, సో చాలా మందిలో ఒకరు అనేది సింగులర్ అయినప్పుడు సో హ్యావ్ అనేది ఏంటి మా, ఒక వర్బ్. సో ఎప్పుడు ఫాలో అవుతుంది హ్యావ్ అంటే ప్లూరల్. ఓకేనా. ఇక్కడ 1 అనేది సింగులర్. సో సింగులర్కి ఏం ఫాలో అవుతుందంటే మనకి హ్యాజ్ అనేది ఫాలో అవుతుంది. సో వన్ ఆఫ్ ద బాయ్స్ ఫ్రమ్ అవర్ స్కూల్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. సో మనం చెక్ చేసుకున్నట్లయితే ఐ కెన్ స్విమ్ వెరీ ఫాస్ట్ వెన్ ఐ వాజ్ ఓన్లీ 5. సో నేను 5 years ఉన్నప్పుడు వెరీ ఫాస్ట్గా స్విమ్ చేసేవారిని. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వెన్ ఐ వాజ్, సో పాస్ట్లో డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. వెన్ ఐ వాజ్, సో నేను 5 years ఉన్నప్పుడు అంటే పాస్ట్. సో ఇక్కడ ఐ వాజ్ ఉంది కాబట్టి వాజ్ ఫాలో అయిపోతుంది కాబట్టి ఐ కెన్ ప్రజెంట్ రాదు, ఐ కుడ్ వస్తుంది. ఐ కుడ్. ఓకేనా. సో ఐ కుడ్ స్విమ్ వెరీ ఫాస్ట్ వెన్ ఐ వాజ్ ఓన్లీ 5. కుడ్ అనేది వస్తుంది, మా పాస్ట్ టెన్స్ని డిస్క్రైబ్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చెక్ చేసుకున్నట్లయితే ద మోడర్న్ మ్యాన్ ఈజ్ బిజీ అక్వైరింగ్ మోర్ అండ్ మోర్ వెల్త్ అండ్ డిజైనింగ్ వేస్ టు ఇన్వెస్ట్ ఇట్ ఇన్ మోర్ సెన్స్ ప్లెజర్స్. సో మోడర్న్ మ్యాన్ ఎలా ఉన్నారమ్మా, అక్వైరింగ్ అంటే తీసుకుంటున్నారనమాట, మోర్ అండ్ మోర్ వెల్త్. సో దాంట్లో బిజీ అయిపోయారు, ఎక్కువ సంపద సంపాదించడంలో అండ్ దాన్ని ఇన్వెస్ట్ చేయడంలో అండ్ సంతోషాన్ని అనుభవించడంలో. సో ఇక్కడ మనం ఎర్రర్ చూసుకున్నట్లయితే ద మోడర్న్ మ్యాన్, ఓకే ఇది సబ్జెక్ట్, మనం వాజ్ బిజీ అక్వైరింగ్ ప్రిపోజిషన్, మోర్ అండ్ మోర్ వెల్త్ అండ్ డిజైనింగ్ వేస్ టు ఇన్వెస్ట్ ఇట్ ఇన్ మోర్ సెన్స్ ప్లెజర్స్. సో ఇక్కడ ప్లెజర్స్ సంతోషాలని అని వస్తుంది. సంతోషాలని అన్నప్పుడు ఇక్కడ మనకి సెన్స్ రాదుమా, సెన్షువల్. ఓకేనా. సెన్షువల్ ప్లెజర్స్. సో లాట్ ఆఫ్ ప్లెజర్స్, లాట్ ఆఫ్ సంతోషాలు. సో సెన్స్ రాదు, సెన్షువల్ అనేది ఫాలో అవుతుంది అనమాట. ఓకేనా. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ద ప్రైమ్ మినిస్టర్ అలాంగ్ విత్ ద అదర్ మినిస్టర్ హ్యావ్ లెఫ్ట్ ఫర్ కెనడా. సో ప్రైమ్ మినిస్టర్ అలాంగ్ విత్ ద అదర్ మినిస్టర్, సో అందరూ మినిస్టర్సే. సో మినిస్టర్సే అన్నప్పుడు హ్యావ్ లెఫ్ట్ రాదు, హ్యాజ్ లెఫ్ట్ వస్తుంది. ఓకేనా. సో వెళ్ళిపోయారు. సో ప్రైమ్ మినిస్టరు ఇంకా అదర్ మినిస్టరు అందరూ కెనడాకి వెళ్ళిపోయారు. ఓకేనా. సో ఇక్కడ మనకి హ్యాజ్ వస్తుందమ్మా. ఓకేనా. సో ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అనేది సబ్జెక్ట్, ది అలాంగ్ విత్ అనేది ప్రిపోజిషన్. సో సబ్జెక్ట్ ప్రైమ్ మినిస్టరు, ఇక్కడ అలాంగ్ విత్ ప్రిపోజిషన్ ఫాలో అయినప్పుడు అక్కడ హ్యావ్ లెఫ్ట్ రాదమ్మా, ఇక్కడ మనకి హ్యాజ్ లెఫ్ట్ అనేది వస్తుంది. ఓకేనా. సో సింగులర్ ఫామ్ ఫాలో అవుతుంది, హ్యాజ్ లెఫ్ట్ ఫర్ కెనడా. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే దియా వాక్ డౌన్ ద రోడ్ స్లోలీ వితౌట్ లుకింగ్ ఎనీబడి. సో దియా ఎలా వెళ్తుందంటే రోడ్డు మీద నడుచుకుంటూ తలదించుకొని నడుచుకుంటూ వెళ్తుంది అనమాట, అటు ఇటు ఎవరిని చూడకుండా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దియా అనేది సబ్జెక్ట్ అనేది హ్యూమన్, రోడ్ మీద వెళ్తుంది ఎలా, స్లోలీ వితౌట్ లుకింగ్ ఎనీబడి. ఇక్కడ చూడండి. సో లుకింగ్ అనేది మనకు వచ్చిందంటే చూస్తున్నారు, అక్కడ చూస్తున్నారంటే లుకింగ్ అట్. సో అట్ అనేది డెఫినెట్లీ రావాలి, 110%. లుకింగ్ అట్ అనేది వస్తుంది మా, వితౌట్ లుకింగ్ అట్ అనేది ఇక్కడ రావాలి అనమాట. వితౌట్ లుకింగ్ అట్ ఎనీబడి, ఎవరిని చూడకుండా తనంతకు తాను జస్ట్ రోడ్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే
ఎవ్రీథింగ్ దట్ ఐ లైక్ టు ఈట్ ఆర్ ఫ్యాట్నింగ్. సో నేను ఏదైతే తినే పదార్థాలని ఇష్టపడతానో అదంతా ఫ్యాట్కి సంబంధించినది. ఓకేనా. సో ఇక్కడ మనం ఎర్రర్ చూసుకున్నట్లయితే ఎవ్రీథింగ్. సో ఫస్ట్ ఇది సబ్జెక్ట్. ఎలాంటి సబ్జెక్ట్ ఇది? అన్నోన్ సబ్జెక్ట్ అంటమ్మా. ఎందుకంటే ఎవ్రీథింగ్, సంథింగ్, నథింగ్ ఇదేంటో మనకి తెలియదు. ఇప్పుడు దియా అంటే ఒక హ్యూమన్, ఓకేనా. బాయ్ అంటే ఒక హ్యూమన్. సో ఇది మనకు అర్థమవుతుంది. కానీ ఎవ్రీథింగ్ అంటే దేని గురించి ఏదైనా కావచ్చు, అది అన్నోన్ అనమాట. సో అన్నోన్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, అన్నోన్ అనేది సింగులర్ని ఫాలో అవుతుంది. ఎవ్రీథింగ్, సంథింగ్, నథింగ్, సో ఇలాంటి సెంటెన్స్ వచ్చినప్పుడు సింగులర్ని ఫాలో అవుతుంది. ఇక్కడ ఆర్ అనేది ఏంటిమా? ఇద్దరు అంతకన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఆర్ అనేది వస్తుంది. ఆర్ అంటే ప్లూరల్. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ సింగులర్ అయినప్పుడు ఇక్కడ మనకు ఫాలో అయ్యేది కూడా ఆర్ రాదుమా, ఈజ్ వస్తుంది అనమాట. ఓకేనా. సింగులర్ని ఫాలో అవుతుంది ఎప్పుడైనా కూడా. ఎవ్రీథింగ్ దట్ ఐ లైక్ టు ఈట్ ఈజ్ ఫ్యాట్నింగ్ అనేది. ఓకేనా. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ద బాయ్ విచ్ స్టోల్ ద మనీ వాజ్ కాట్ బై ద పోలీస్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హూ, విచ్ అనేది వెరీ ఇంపార్టెంట్ మా. ఓకేనా. సో హూ అనేది ఎప్పుడు వస్తుంది మనకి? హ్యూమన్. సబ్జెక్ట్ హ్యూమన్ అయినప్పుడు, ఓకేనా, మనకు తెలిసినప్పుడు అది మెయిలా, ఫీమేలా, హ్యూమనా, ఎవరు అనేది. విచ్ అనేది ఏమొస్తుంది? ఎప్పుడన్నా థింగ్స్ దీనికి రిలేటెడ్ ఉన్నప్పుడు. సో ఇక్కడ ద బాయ్ అనేది మనకు తెలుసు, అక్కడ అబ్బాయి అనేది విచ్ రాదు, ఇక్కడ హూ అనేది వస్తుందన్నమాట. ఓకేనా. సో ద బాయ్ అనేది హ్యూమన్ మనకు తెలుసు కాబట్టి ద బాయ్ హూ స్టోల్ ద మనీ వాజ్ కాట్ బై ద పోలీస్ ఇలా రావాలన్నమాట. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే దోస్ హూ ఫాలో ఏ హెల్దీ రొటీన్ ఈజ్ లైక్లీ ఎంజాయింగ్ గుడ్ హెల్త్. సో ఎవరైతే హెల్దీ రొటీన్ని ఫాలో అవుతారో వాళ్ళు గుడ్ హెల్త్ని ఎంజాయ్ చేస్తారు. ఓకేనా. సో ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే దోస్ హూ అనేది మోర్ దాన్ వన్ అనమాట. ఇక్కడ మనకి ప్లూరల్ ఉన్నప్పుడు ఇక్కడ ఈజ్ అనేది ప్లూరల్ రావాలి. సో ప్లూరల్ ఈజ్కి ఏమొస్తుంది మనకి? ఆర్ వస్తుంది అనమాట. ఓకేనా. సో ఈజ్ రాదు. దోస్ హూ ఫాలో అ హెల్దీ రొటీన్ ఆర్ లైక్లీ ఎంజాయింగ్ గుడ్ హెల్త్. ఓకేనా. సింగులర్ వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది మా సబ్జెక్ట్. ప్లూరల్ వచ్చినప్పుడు ఆర్ వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువసార్లు వీటిలోనే కన్ఫ్యూజ్ చేస్తారు. హ్యాజ్, హ్యావ్, హ్యాడ్. సో ఈ మూడిట్లో ఎక్కువ కన్ఫ్యూజ్ చేస్తారనమాట. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వెన్ ఐ రీచ్ ద సినిమా హాల్ ద మూవీ హ్యాడ్ ఆల్రెడీ బిగాన్. నేను సినిమా హాల్కి రీచ్ అయ్యే లోపల సినిమా అనేది స్టార్ట్ అయింది. ఓకేనా. సో వెన్ ఐ రీచ్డ్. ఓకే. సో రీచ్డ్ అనేది ఏంటేమా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే V2 ఫామ్, వర్బ్ టు. ఓకేనా. సో రీచ్డ్, రీచింగ్, సో ఇవన్నీ వస్తాయి కదా, V1, V2 ఫామ్స్. ఇక్కడ V2 ఫామ్. ఓకే. ద మూవీ హ్యాడ్ ఆల్రెడీ బిగాన్. సో మనము పాస్ట్ టెన్స్ని డిస్క్రైబ్ చేస్తున్నాం కాబట్టి బిగన్, GUN, బిగన్ అనేది వస్తుంది మా. బిగాన్ రాదుమా, బిగాన్ అనేది వస్తుంది అనమాట V3 ఫామ్. సో ఇక్కడ మనము బిగాన్ అనేది రాదుమా, ఇక్కడ మనకి V3 ఫామ్ని ఫాలో అవుతుంది. సో V3 ఫామ్ మనకి బిగన్. ఓకేనా. సో ఆల్రెడీ స్టార్టెడ్ అనమాట. బిగాన్ అంటే ప్రజెంట్ని డిస్క్రైబ్ చేసినప్పుడు బిగాన్ వస్తుంది అనమాట. ఫైన్. నెక్స్ట్ మనం చెక్ చేసుకున్నట్లయితే నో సూనర్ డిడ్ వీ రిసీవ్ యువర్ మెసేజ్ వెన్ వీ హ్యావ్ ఎన్ ఎ సైన్ ఆఫ్ రిలీఫ్. సో మీ మెసేజెస్ వచ్చే వరకు మాకు లైక్ అమ్మయ్య వచ్చింది అనే ఫీలింగ్ ఉందన్నమాట. వీ రిలీవ్ హెవెన్లీ, అంత ప్రశాంతత కలిగింది మీ మెసేజెస్ చూసే వరకు. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నో సూనర్. సో నో సూనర్ వీ రిసీవ్. ఓకే. వి రిసీవ్ అనేది V2 ఫామ్. అగైన్ యువర్ మెసేజెస్ వెన్ వీ హ్యావ్. సో నో సూనర్కి ఎప్పుడు మనకి దాన్ అనేది ఫాలో అవుతుంది, వెన్ రాదు. సో నో సూనర్ డిడ్ వీ రిసీవ్ యువర్ మెసేజెస్ దెన్ వీ హ్యావ్ ఎ సైన్ ఆఫ్ రిలీవ్. సో దెన్ అనేది వస్తుంది అనమాట. వెన్ రాదు, వెన్ వీ రాదు, దెన్ వీ వస్తుంది అనమాట. అప్పుడు మేము అని. ఓకేనా. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మై బ్రదర్ హూ లివ్ ఇన్ ఢిల్లీ హ్యాస్ రిటర్న్ మీ అ లెటర్. సో నా బ్రదర్ ఎవరైతే ఢిల్లీలో ఉన్నారో తను నాకు లెటర్ రాశారు అని. సో మై బ్రదర్, ఓకే, ఇది సబ్జెక్టు. హూ లివ్ ఇన్ ఢిల్లీ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే హూ అనేది కరెక్ట్ సబ్జెక్ట్కి ఫాలో అయింది. లీవ్. ఓకేనా. సో ఇక్కడ లీవ్ రాదుమా, లీవ్స్ వస్తుంది అనమాట. LIVES, ఎస్ ఫామ్ని ఫాలో అవుతుంది. మై బ్రదర్ హూ లీవ్స్, ఎందుకంటే వర్బ్ అనేది మనకి లీవ్స్లోనే ఫాలో అవుతుంది అనమాట. సో బ్రదర్ గురించి డిస్క్రైబ్ చేస్తున్న హూ లీవ్స్, అక్కడ ఉండేవాళ్ళు. సో ఇలాంటి సెంటెన్స్లో మనకి ఎస్ అనేది ఫాలో అవుతుంది. లీవ్స్ ఇన్ ఢిల్లీ హాస్ రిటర్న్ మీ అ లెటర్. ఓకేనా. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ద ఓల్డ్ మ్యాన్ డిడ్ నాట్ వాంటెడ్ టు ఈట్ ఎనీ ఫుడ్. సో ఒక ముసలాయన
తను ఏ ఫుడ్ని తినాలని అనుకోవట్లేదు. ద ఓల్డ్ మ్యాన్ డిడ్ నాట్ వాంటెడ్ టు ఈట్ ఎనీ ఫుడ్. సో ఇక్కడ మనం సెంటెన్స్ ఎక్కడ ఎర్రర్ ఉంది అని చెక్ చేసుకున్నట్లయితే ఓల్డ్ మ్యాన్, ఓకే, సో ఓల్డ్ మ్యాన్ అనేది సబ్జెక్ట్, డిడ్ నాట్ వాంటెడ్, సో డిడ్ నాట్ అనేది ఆల్రెడీ నెగిటివ్ సెంటెన్స్, సో డిడెంట్, నో వద్దు, నెగిటివ్ సెంటెన్స్. వాంటెడ్ అనేది రాదమ్మా, V1 ఫామ్ వస్తుంది, వాంట్, ఓకేనా. సో జస్ట్ వాంట్ అనేది వస్తుంది. దట్ ఓల్డ్ మ్యాన్ డిడ్ నాట్ వాంట్ టు ఈట్, లైక్ నార్మల్గా మనం ఐ డోంట్ వాంట్, దే డిడ్ంట్ వాంట్ అని. సో డిడెంట్ అంటే వస్తూనే మనకి వాంట్ అనేది వస్తుంది, వాంటెడ్ రాదనమాట. సో దే డిడ్ంట్ వాంట్ టు ఈట్ ఎనీ ఫుడ్. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే లూసీ హ్యాస్ ఆల్రెడీ కట్ ద కేక్ వన్ వీ రీచ్ ద పార్టీ హాల్. సో లూసీ ఆల్రెడీ కేక్ కట్ చేసింది, సో మేము రీచ్ అయ్యేకముందే కేక్ని కట్ చేసింది అనమాట. సో ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే ఎర్రర్, లూసీ హ్యాజ్ రాదుమా, లూసీ హ్యాడ్ పాస్ట్ టెన్స్ని డిస్క్రైబ్ చేస్తుంది. సో లూసీ హ్యాడ్ ఆల్రెడీ కట్ ద కేక్ వెన్ వీ రీచ్ అనేది మనకి V2 ఫామ్లో ఉంది. సో ఇక్కడ మనకి లూసీ హ్యాడ్ అనేది ఫాలో అవుతుంది అనమాట. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో దోస్ హూ ఆర్ లేట్ దే విల్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ ద క్లాస్ రూమ్, ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దోస్ అనేది సబ్జెక్ట్ అండ్ ఇక్కడ దే అనేది కూడా సబ్జెక్టు. సో ఒక సెంటెన్స్లో 2 సబ్జెక్ట్ అవసరం లేదు, ఒక సబ్జెక్ట్ మాత్రమే చాలు. సో దోస్ హూ ఆర్ లేట్ విల్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ ద క్లాస్ రూమ్, సో ఇక్కడ దే అనేది రాదు, ఓకేనా. సో 2 సబ్జెక్ట్స్ ఎప్పుడు ఫాలో అవ్వవు. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎవ్రీ వన్ ఎక్సెప్ట్ షీ హ్యావ్ ట్రావెల్డ్ ఎయిర్, సో ట్రావెల్డ్ బై ఎయిర్. సో ఎవ్రీ వన్ అనేది సబ్జెక్ట్, ఎలాంటి అన్నోన్ సబ్జెక్ట్ అంటూనే ఏంటి సింగులర్ ఫాలో అవ్వాలి. సో హ్యావ్ రాదు, హ్యాజ్ వస్తుంది. సో ఎక్సెప్ట్ ప్రిపోజిషన్, సో ప్రిపోజిషన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే షీ రాదుమా, హర్ వస్తుంది. సో ఒక సెంటెన్స్లో 2 ఎర్రర్స్ ఉన్నాయి చూడండి. ఎవ్రీ వన్ ఎక్సెప్ట్ హర్ హ్యాస్ ట్రావెల్డ్ బై ఎయిర్, ఓకేనా. సో 2 ఎర్రర్స్ ఉన్నాయి ఇక్కడ. ఎవ్రీ వన్ ఇంతకుముందే చెప్పాను, అన్నోన్ సబ్జెక్ట్కి సింగులరే వస్తుంది, ఇక్కడ షీ రాదు, హర్ అనేది వస్తుంది అనమాట. ఫైన్. నెక్స్ట్ మనం చెక్ చేసుకున్నట్లయితే వీ హ్యాడ్ అ లాంగ్ డిస్కషన్ అట్ ఏ కప్ ఆఫ్ కాఫీ. సో మేము ఒక లాంగ్ డిస్కషన్ని తీసుకున్నాం, ఆ కప్ ఆఫ్ కాఫీ తాగుతూ వీ హ్యాడ్ అ లాంగ్ డిస్కషన్. సో నాకైతే టీ ఇష్టమా, సో మీకు ఎంతమందికి టీ ఇష్టమో నాకైతే తెలీదు. వీ హ్యాడ్ అ లాంగ్ డిస్కషన్, అట్ అనేది రాదు, ఓవర్, ఓకేనా. సో ఓవర్ అనేది వస్తుంది చాలాసార్లు, చాలా జనరల్గా వింటున్నాం. ఓవర్ అ కప్ ఆఫ్ కాఫీ అని మనం ఎక్కువసార్లు వింటూ ఉంటాం. సో ఈజీగా మనకు ఐడెంటిఫై అవుతుంది. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ద బోత్ చిల్డ్రన్స్ గో టు ద సేమ్ స్కూల్. సో ఇద్దరు చిల్డ్రన్స్ సేమ్ స్కూల్స్కి వెళ్తారు. సో ఇక్కడ మనము ఒక చిన్న కండిషన్ ఉందేమో, ఇక్కడ హోల్, బోత్, ఆల్. సో ఇలాంటిది సెంటెన్స్ మనకు స్టార్ట్ అయినప్పుడు ద అనే ఆర్టికల్, సో ఇక్కడ హోల్ వచ్చిందంటే దీనికి ముందు ఉంటుందన్నమాట. ఇంకా ఈ 2 కేసెస్లో దీని తర్వాత ఆర్టికల్ వస్తుంది అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. సో హోల్, బోత్, ఆల్ ఉన్నప్పుడు డిటర్మినెంట్ అంటాం దీన్ని, డిటర్మినెంట్ వర్డ్స్. సో డిటర్మినెంట్ వర్డ్స్లో సో ఇక్కడ మనకి హోల్కి ఒక్కటే ముందు ఆర్టికల్ దా వస్తుంది, ఈ 2 కేసెస్లో బోత్, ఆల్కి తర్వాత ఆర్టికల్ వస్తుంది. సో ఇక్కడ మనం సెంటెన్స్ చూసుకున్నట్లయితే ద బోత్ రాదుమా, బోత్ దా వస్తుంది అనమాట, ఓకేనా. సో బోత్ తర్వాత దా వస్తుంది. ఫైన్. గుర్తుపెట్టుకోండి మా, వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ మీరు ఒక పేజ్లో రాసుకుంటూ ఉండండి మా, ఎవరైతే ఫస్ట్ టైం ఇలాంటి గ్రామటికల్ వింటూ ఉంటారో, ఓకేనా. సో ఆల్రెడీ ఐడియా ఉన్న వాళ్ళకి వెరీ హ్యాపీ. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే షీ బిహేవ్స్ ఇన్ ఏ సచ్ ఏ కార్డినల్ మేనర్ దట్ ఎవ్రీ వన్ అడ్మైర్స్ హర్. సో తను ఎలా బిహేవ్ చేస్తుందంటే అంత కైండ్గా, అంత లైక్ వినయంగా, విధేయతగా అలా ప్రవర్తిస్తుంది. అందుకే అందరూ తన అంటే ఇష్టపడతారు, అడ్మైర్స్, లైక్, ఓకేనా. సో ఇక్కడ మనం ఎర్రర్ చూసుకున్నట్లయితే షీ అనేది సబ్జెక్ట్, బిహేవ్స్ అంటే డిస్క్రైబ్ చేస్తుంది, ఒక వర్క్ని డిస్క్రైబ్ చేసేది ఏంటిమా, వర్బ్. సో షీ బిహేవ్స్ ఇన్ ఆ సచ్ ఏ కార్డినల్. సో ఇన్ ఏ వచ్చింది, సచ్ ఏ వచ్చింది. సో ఇక్కడ మనకి 2 times ఏ రాదు. సో షీ బిహేవ్స్ ఇన్ సచ్ ఏ మేనర్, ఇక్కడ ఏ రాదు అనమాట, ఓకేనా. ఏ ఆర్టికల్ రాదు. సో ఆల్రెడీ ఇక్కడ మనకి సచ్ ఏ కార్డినల్ ఇక్కడ వచ్చింది, అగైన్ ఇక్కడ మనకి ఆర్టికల్ ఫాలో అవ్వదు. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హీ మ్యారీస్, ఇక్కడ చూసిన అర్థమైంది, హీ మ్యారీస్ రాదుమా, హీ మ్యారీడ్, ఓకేనా. హీ మ్యారీడ్ రిచ్ హైనర్స్ లాస్ట్ ఇయర్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ద ఫేమస్ ఆథర్ అండ్ యాక్టర్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక్క పర్సన్ని చెప్తున్నారా, 2 పర్సన్ని చెప్తున్నారా మనం చూసుకోవాలి. ద ఫేమస్ ఆథర్
అండ్ యాక్టర్. ఒక పర్సనే ఉన్నారు మా, తనే ఆథరు, తనే యాక్టర్ అనమాట. ద ఫేమస్ ఆథర్ అండ్ యాక్టర్ ఆర్ బీయింగ్. చూడండి ఇక్కడ ఒక్క పర్సనే అంటే సింగులర్ గురించి చెప్పేటప్పుడు ఆర్ ఎందుకు వస్తుంది, ఇక్కడ ఈజ్ వస్తుంది అనమాట. ఓకేనా. సో సింగులర్, ఈజ్, ప్లూరల్, ఆర్. సో ఒకే పర్సన్ గురించి డిస్క్రైబ్ చేస్తున్నాం కాబట్టి ఈజ్ బీయింగ్ హానర్డ్ అట్ ఏ ఫంక్షన్ టుడే. చూడండి ఈ చిన్న సెంటెన్స్ తెలిస్తే మనకి ఇదంతా చదవని అవసరం లేదు, డైరెక్ట్గా టిక్ చేసేయచ్చు. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ద ప్రజెంట్ వాట్ ఐ బై ఫర్ యూ ఎస్టర్డే వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఓకేనా. నిన్న ఏదైతే నేను గిఫ్ట్ ఇచ్చానో ఈరోజు చాలా ఎక్స్పెన్సివ్ అది నీకు. ఓకేనా. సో ఎస్టర్డే ప్రజెంట్ నేను నీకు ఇచ్చానో ఈరోజు ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విచ్ ఇంతకుముందు చెప్పాను, విచ్, వాట్. ఓకేనా. సో ద ప్రజెంట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎర్రర్ ఉందనేది, ద ప్రజెంట్ అనేది సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ ఎలా ఉంది, నాన్ హ్యూమన్. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఇవన్నీ మనకు తెలీదు, నాన్ హ్యూమన్. సో నాన్ హ్యూమన్కి ఇక్కడ వాట్ రాదమా, విచ్ ఐ బై అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హీ వెంట్ టు వర్క్ బట్ రిటర్న్ బ్యాక్ ఇమీడియట్లీ. తను వర్క్ వెళ్ళారు, ఇమీడియట్గా వెనక్కి వచ్చేసారు. సో వెనక్కి అంటేనే రిటర్న్ మా. అగైన్ ఇక్కడ రిటర్న్ బ్యాక్ రాదు. ఓకేనా. బట్ రిటర్న్ ఇమీడియట్లీ, రిటర్న్ మాత్రమే వస్తుంది. సో రిటర్న్ అంటేనే వెనక్కి వచ్చేయడం, తర్వాత మరి బ్యాక్ అవసరం లేదు. సో ఇవి మనకి కొన్ని క్వశ్చన్స్ గోయింగ్ ఫర్దర్ ఇంకా నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. రూల్స్ అనేది మీరు ఫాలో అవ్వాలి, అప్పుడే మనం ఈ క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా. సో డెఫినెట్లీ ఇది మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్.